మనం విజయవాడ గన్నవరంలో నాటుకోళ్ల పెంపకంలో ఉన్నాము. అయితే ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన పేరు కిషోర్. ఈయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ నాటుకోళ్ల పెంపకం అనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ తీసుకోవాలా, లేకపోతే దానికి ఉన్న లాభ నష్టాలు ఎలా ఉంటాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. చెప్పండి కిషోర్ గారు, మీరు ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అవును మేడం. ప్రజెంట్ అసలు ఈ నాటుకోళ్ల పెంపకానికి ఎలా రావాలనిపించింది? నేను 2000 సంవత్సరంలో 7th క్లాస్ చదువుతున్న క్రమంలో 7th క్లాస్ తప్పటం జరిగిందండి. మా నాన్నగారు వృత్తిరీత్యా టాపీ మేస్త్రి గారు. టాపీ పని చేస్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు హౌస్ వైఫ్. అయితే ఈ క్రమంలో నేను విలేజెస్కి వెళ్ళినప్పుడల్లా నాటుకోళ్ళుని అధికంగా పెంచుతూ ఉండేవాళ్ళు. అలాంటి క్రమంలో ఎందుకనో నేను సడన్గా ఇంటికాడ ఖాళీగా ఉన్న సమయాల్లో ఎక్కువగా నాటుకోళ్ళ మీద ఇంట్రెస్ట్తో ఒక 500 రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక 10-15 కోళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. వాటిని తీసుకొచ్చి పెంచటం, వాటిని మళ్ళీ మార్కెట్లో తీసుకెళ్ళి విక్రయించడం వలన నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయండి. నాకు ఒక 14 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులోనే ఆ రోజుల్లోనే రోజుకు 300 400 అలా మిగిలి ఇదేదో బాగుంది అని ఉద్దేశంతో చదువుకుంటూనే 7 డేస్ నాటుకోడి హబ్ అనే పేరుతో నేను ఒక ఆర్గనైజేషన్ లాగా నాటుకోడిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి గన్నవరం, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో హోల్సేల్గా రిటైల్గా విక్రయిస్తూ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా పరిసర వివిధ రాష్ట్రాలకి నాటుకోళ్ళని మేము అనేక సార్లు ఎక్స్పోర్ట్ చేసామండి. బెంగళూరులో కూడా మేము చాలాసార్లు నాటుకోళ్ళని ఎక్స్పోర్ట్ చేసాం. అసలుకి కోళ్ళ దాంట్లోకి రావాలన్న ఉద్దేశం నాకు బాల్యంలోనే ఏర్పడింది. ఈ 7 డేస్ హబ్ అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు 7 డేస్ అంటే ఏంటిది? 7 డేస్ అంటే కలియుగ దైవం ఏడుకొండల స్వామి యొక్క పేరు కాబట్టి, అదేవిధంగా 7 డేస్ అనేది 7 ఋతులు అని విషయం మీద అనేక మంది నాకు సజెస్ట్ చేసింది 7 డేస్. లాస్ట్ డే 6th నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ డే సండే 7th డే కాబట్టి ఆ రోజునే ఎక్కువగా మీట్ని కన్జప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను 7 డేస్ నాటుకోడి హబ్ అని ఈ నామకరణం చేయటం అనేది జరిగిందండి. ఓకే కిషోర్ గారు, ఇప్పుడు మీరు ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఏ కాలేజీలో చేస్తున్నారు? అసలు ఇంత పిహెచ్డి చేయాలి అని మీకు ఎందుకు కలిగింది? నేను 7th క్లాస్ చదువుతున్న క్రమంలో ఎక్కువగా నేను ఆటకాయత్తంగా కొంచెం చదువు రాకపోవటం, స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం ఉన్న క్రమంలో మా 6th క్లాస్ టీచర్ గారు నన్ను ఎంతో ప్రేరేపించి, మేడము ఇలా చదువుకుంటే బాగుంటుంది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఉన్నతమైన అవకాశాలు వస్తాయని మాకు అనేక సార్లు చెప్పడం వలన మేడం గారి యొక్క గైడెన్స్తో నేను వికేఆర్ కళాశాలలో డిగ్రీ చేశాను, సిద్ధార్థలో బీఈడీ చేశాను, ఎస్ఆర్ఆర్ కళాశాల విజయవాడలో పీజీ చేశాను, ఎంఏ ఎకనామిక్స్, నాగార్జున యూనివర్సిటీలో బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, ఎంఫిల్, పిహెచ్డి ఫుల్ టైంలో నాగార్జున యూనివర్సిటీలో నేను పూర్తి చేశానండి. పూర్తి చేసిన క్రమంలో నేను అధ్యాపకుడిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఎస్విఆర్కే డిగ్రీ కాలేజీ వెస్ట్ గోదావరిలో వర్క్ చేయటం అనేది జరుగుతుందండి. మీరు ఈ కోళ్ళ వ్యాపారం చేస్తున్నారు, దీనికి సంబంధించి మీ నాన్నగారు వాళ్ళు కూడా ఇదే వ్యాపారం చేశారా? నెక్స్ట్ మీకు పిల్లలు ఉంటారు, మీ పిల్లలకు కూడా ఈ వ్యాపారం అప్పచెప్పాలని మీరు అనుకుంటున్నారా? మా నాన్నగారు సహజంగా టాపీ మేస్త్రి గారండి. మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి సంక్రమించింది కాదు ఇది. నేను నాటుకోళ్ళు 7 డేస్ నాటుకోడి హబ్ అనే ఒక సంస్థని నేను సొంతంగా నాకు తెలిసినటువంటి కొంతమంది లెక్చరర్స్, టీచర్స్ గైడెన్స్ ద్వారా నేను ఇలా పెట్టుకోవటం జరిగిందండి. నా తదనంతరం మా పిల్లల్ని నేను ఒక సివిల్ సర్వీసెస్గా చూడాలనుకుంటున్నా. నాకు 2 పిల్లలు అండి. 2 కూడా బాగా చదువుతారు. ఒకళ్ళు గౌతమ్ సిద్ధార్థ, ఒకళ్ళు కృష్ణ ప్రణీత్. 2 బాగా చదువుతారు. లేదు భగవంతుడు కష్టపడాలి, ఈ ఫీల్డ్లో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ ఫీల్డ్లోనే ఇంకా రాణించి ఇంకా ఉన్నతంగా వాళ్ళు అభివృద్ధి చెందిన మంచి ఆహారాన్ని ప్రజలకు అందించిన నేను ఎటువంటి అసంతృప్తి చెందనండి. ఓకే కిషోర్ గారు, అయితే ఇక్కడ నాటుకోళ్ళల్లో ఏమైనా వివిధ రకాలు అంటే ఏమేమి రకాలు ఉంటాయా? ఎన్ని రకాలు ఉంటాయి వాటిల్లో? నాటుకోళ్ళు విభిన్న రకాలు ఉన్నాయండి. ప్రస్తుతం నాటుకోళ్ళు భీమవరం జాతీయ ఉన్నాయి, పందాలకి వేసేవి ఉన్నాయి, తర్వాత పెరువిన్ ఉన్నాయి, అదేవిధంగా టీకరాలు ఉన్నాయి, రేజాలు ఉన్నాయి, అంశద్వారాలు ఉన్నాయి. అన్నిటికి మించి మేము మరి ముఖ్యంగా ప్రజలు విక్రయించేది ఏంటి అంటే మాంసానికి మరి పెంచుకోవటానికండి. పందానికి అనేది మేము తక్కువగా విక్రయించడం జరుగుతుంది. ఇప్పుడు వీటిల్లో ఈ నాటుకోళ్ళకి డైలీ రోజు రొటీన్గా ఆహారం ఎలాంటిది పెడతారు? మేము నాటుకోళ్ళకి మేతగా రాగులు, సజ్జలు,
అదేవిధంగా ఒడ్లు తవుడుని మార్చి పెట్టడం అనేది జరుగుతుందండి. అలా పెట్టడం వలన కోళ్ళ యొక్క వెయిట్ ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా కోటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అన్నీ సమృద్ధిగా వాటికి అందుతాయండి. ఎక్కువగా నాటుకోళ్ళని మేము బయట వదిలేయటం జరుగుతుంది. వాటికి కావాల్సిన మేత అవి కూడా వేరుకొని తిని కొంత బలిష్టంగా బలంగా దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు షెడ్లు వేశారు. ఈ షెడ్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే బయట ఓపెన్లో ఉంచుతారు కదా, ఓపెన్లో పెంచుతారు కాబట్టి ఏది మీకు కరెక్ట్గా ఉంటుంది? నాటుకోళ్ళు అనేది నిత్యం బయట తిరిగితేనే ఆరోగ్యంగా ఉంటాయండి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి రోగాలు కానీ రావు. కోడికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాత్రి సమయాల్లో మాత్రం షెల్టర్ అనేది ఖచ్చితంగా కోళ్ళకి పిల్లుల నుంచి రక్షణగా కానీ కుక్కల నుంచి రక్షణగా కానీ ఉండటానికి షెడ్లు వేసుకొని వాటికి అన్ని విధాలుగా వాటికి సంరక్షణ చేయగలిగితే కనుక కోళ్ళు అనేవి ఎక్కువగా గ్రోత్ రావటం అనేది జరుగుతుందండి. వీటికి కూడా ఇప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ అయితే ఎట్లా వేయిస్తామో కోళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎన్ని రోజులకి వేయిస్తారు, ఎన్ని నెలలకు వేయిస్తారు? మేము జనరల్గా నాటుకోళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి తక్కువగా వాడతామండి. అసలుకి ఎప్పుడన్నా ఎక్కువగా అంటే వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే వేస్తాం, కానీ 99% వ్యాక్సిన్స్ అనేవి వాడమండి. జనరల్గానే పెరుగుతాయి మందులు, ఇంగ్లీష్ మందులు ఏమి వాడడం. మేము ఎక్కువగా 2 మెడిసిన్స్ సాంప్రదాయ పద్ధతిలో ఉపయోగించేటటువంటి మెడిసిన్స్ వాడతామండి. అది ఒకటి వచ్చేపాటికి వేపాకు, కరివేపాకు, తులసాకు, అల్లం, వెల్లుల్లి, సొంటి కొమ్ము వీటిని బాగా పేస్ట్ చేసి మేత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మేతలో కలిపి పెట్టడం అని జరుగుతుందండి. అలా ఉన్నప్పుడు లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే డీవార్మింగ్ జరగాలన్నా కానీ జరుగుతుంది. అప్పుడు కోడి హెల్తీగా ఉంటుందండి. జబ్బులు ఏదన్నా గాలి వైరసెస్ రావడానికి ఇప్పుడు కరోనా టైపుల్లో కోళ్ళకి చాలా వైరసెస్ వచ్చినాయండి. ఆ వైరసెస్ వచ్చినప్పుడు ఎక్కువగా మామూలు శానిటైజర్ చేస్తారు, కానీ మేము శానిటైజర్ కాకుండా వేప ధూపమే వేస్తామండి. వేపాకుల్ని బాగా ఎండబెట్టి వాటిని నిప్పుల మీద వేసి సాంబ్రాణి వేసి ధూపం వేస్తే మాకు సాధ్యమైనంత వరకు గాలి తెగుళ్ళు వైరస్ రాకోకుండా అనేది నివారించడం అనేది వాటి ఫలితంగా జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది, ఆ బర్డ్ ఫ్లూ కూడా వీటికి కూడా సోకుతుందా? బ్రాయిలర్ కోళ్ళకి వచ్చినంత విధంగా నాటుకోళ్ళకి బర్డ్ ఫ్లూ అనేది రాదండి. సహజంగా ఎక్కువగా నాటుకోళ్ళకి ఎక్కువగా నేల మీద తిరుగుతాయి, సహజసిద్ధంగా ఉంటే మంచి వాటర్ ఇస్తాం వాటికి, కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది 99% రాదండి. ఎక్కడన్నా వస్తే అవకాశాలు ఉండొచ్చు, కానీ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి బర్డ్ ఫ్లూ అనేది రాలేదండి. ఈ నాటుకోళ్ళు అసలు మామూలుగా ఏ వయసు, అంటే చిన్న రోజుల నుంచి తీసుకొచ్చి పెంచుతారా, ఎన్ని రోజులకి రెడీ అవుతాయి? మేము నాటుకోళ్ళని కలెక్ట్ చేసే విధానం వచ్చేపట్టుకండి ఎక్కువగా మేము పెంచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే చిన్న రైతులు ఎవరైతే ఎక్కువగా కోళ్ళని పెంచుతారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సేకరించి విలేజెస్ నుంచి మేము కొనుగోలు చేయటం అనేది జరుగుతుందండి. ఇవి ఎక్కువగా ఏ వయసు నుంచి అంటే 6 నెలల నుంచి సంవత్సరం వయసున్న కోళ్ళని తీసుకుంటాం. ఒక్కొక్కసారి మేమే పెంచే క్రమంలో చిన్న సైజు కోళ్ళను కూడా మేమే పొదిగించి తయారు చేయటం అనేది ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఆ పొదిగించిన తర్వాత వచ్చే గుడ్లని మళ్ళీ ఇలాగే పిల్లల్లాగా తయారు చేస్తారా, లేకపోతే అవి ఏమైనా వ్యాపారం చేస్తారా ఆ నాటు గుడ్లతో? అంటే నాటుకోళ్ళని మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి వీటిలో కొన్ని మంచి మేలుజాతి కోళ్ళని ఎంచుకొని బాగా బలంగా దృఢంగా ఉన్నటువంటి కోళ్ళని ఎంచుకొని వాటిని గుడ్లు సేకరించి తీసి ఆ గుడ్లని మరలా మేము మంచిగా బ్రీడింగ్ చేసి వాటిని నుంచి వచ్చే కోళ్ళని మళ్ళీ మార్కెట్కి పిల్లలను తయారు మార్కెట్కి విక్రయించడం అనేది జరుగుతుందండి. ఇప్పుడున్న ఈ కోళ్ళల్లో మొత్తం కూడా మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి? మా దగ్గర ఒరిజినల్ నాటుకోళ్ళు ఉన్నాయండి. ఇవి భీమవరం జాతి, అదేవిధంగా మన ఉత్తరాది జాతికి సంబంధించినవి అండి. మన నూజివేడు, విసన్నపేట, మైలవరం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళని కలెక్ట్ చేసి మేము ఎక్కువగా తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అసీల్, గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, సిల్కీ, బ్లాంటమ్ ఈ కోళ్ళని కూడా రకాలని కస్టమర్లు అడిగినప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రత్యేకంగా మార్కెట్ ధరల కంటే తగ్గించి మేము వాటిని వినియోగదారులకు విక్రయించడం అనేది జరుగుతుందండి. అలాగే కిషోర్ గారు, ఇప్పుడు మీరు పికిల్స్ అంటున్నారు, ఈ పికిల్స్ అంటే ఈ కోళ్ళ నుంచే పచ్చళ్ళు పట్టి అమ్ముతారా, వ్యాపారం చేస్తారా? అవి ఏ ఊళ్ళకి చేస్తారు? అంటే అబ్రాడ్ చాలా మంది పంపిస్తున్నారు,
దేశ విదేశీయులందరికీ కూడా అట్లా కూడా చేస్తున్నారు బిజినెస్ దీని గురించి. మేము పికిల్స్కి వచ్చేపటికండి ఒరిజినల్ నాటుకోళ్ళని ఈ కోళ్ళలోనే బాగా పెద్ద వాటిని ముదురు కోళ్ళని తీసి మేము పచ్చళ్ళు పెట్టడం అనేది జరుగుతుందండి. నిన్న కూడా మేము ఆస్ట్రేలియా ఒక 15 కేజీలు నాటుకోడి మాంసం బోన్లెస్ని మేము ఎక్స్పోర్ట్ చేయటం అనేది జరిగిందండి. వారానికి నాటుకోడి ఎక్కువగా వెళ్తుందండి మా దగ్గర. మటన్, చికెన్, ఫ్రాన్స్, క్రాప్స్ ఇలాంటి వివిధ రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా అన్నీ మేము సప్లై చేసి విదేశాలకు మరియు కంట్రీ వైడ్గా కూడా మేము సప్లై చేసి ఇస్తామండి. బయట మార్కెట్లో అమ్మే కోళ్ళకేను మీ దగ్గర ఉన్న నాటుకోళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంటుంది అమ్మకంలో? కేజీకి వచ్చేపటికి దగ్గరగా 200 రూపాయల వేరియేషన్ ఉంటుందండి. తూకం విషయంకి వస్తే ఖచ్చితంగా అయిన తూకం ఉంటుంది మా దగ్గర. 100% ఒక గ్రాము కూడా తేడా ఉండదు. రేటు కూడా మా ఇతర మార్కెట్లో బయట మార్కెట్లతో పోల్చుకుంటే మా దగ్గరికి ప్రతి కేజీ కొనుగోలుపై వినియోగదారులకి 200 రూపాయలు తగ్గించిస్తాం అనేది జరుగుతుందండి. అలాగే ఒక కోడి ఇన్ని కేజీస్ అని ఉంటుంది, అవి కట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది వాళ్ళకి? కేజీన్నర కోడిని నాటుకోడిని కట్ చేస్తానండి. కేజీ 150 గ్రాములు వస్తుందండి. 350 గ్రాములు వేస్టేజ్ పోవటం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క కోడి ఎంత ఉంటుందండి వెయిట్? కోడి వయసుని బట్టి ఉంటుందండి. నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి వచ్చేబాటికి 6 నెలల కోడి వచ్చేబాటికి కొద్దిగా మేలు జాతి కోడి అయితే కనుక కేజీన్నర నుంచి 2 కేజీల మధ్య ఉండటం అనేది జరుగుతుంది. 2 కేజీల నుంచి ఒక సంవత్సరం కోడి అయితే 3 కేజీలు 3.5 కేజీలు కూడా ఉండటం అనేది జరుగుతుందండి. ఈ కోళ్ళ వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకోవాలి అంటే ఎంత అమౌంట్తో పెట్టుబడి పెడతాం? ఆదాయం అనేది స్టార్టింగ్ ఎంత పెట్టుకోవాలి? కోళ్ళ యూనిట్కి వచ్చేబాటికి 5,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. 5,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే కుర్చీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. అదే మార్కెట్లో నిలబడాలి, మార్కెట్లో మనం ప్రజలకి మంచి కోళ్ళు అందించాలి అంటే కనుక దగ్గరగా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు పెట్టుబడి అనేది ఖచ్చితంగా కావాలండి. షెడ్డుకి ఇలా ఉండాలి కంపల్సరీ. కోళ్ళ వ్యాపారంలో షెడ్ కావాలి అంటే ఇలా ఉండాలని ఫార్మాలిటీస్ ఉన్నాయి? ఖచ్చితంగా అండి. కోళ్ళ విషయానికి వస్తే వాటికి నీడ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాన నుంచి ఎండ నుంచి రక్షణగా ఉండటానికి షెడ్లు అనేవి ఖచ్చితంగా నిర్మించాలి. అదేవిధంగా కొంత లెంత్ను బట్టి ఒక్కొక్క గజానికి వచ్చేపాటికి ఒక కోడి చొప్పున, అలాగే 30 గజాలు ఉంటే 30 కోళ్ళు, అలా కోళ్ళని వాటి యొక్క స్థలం యొక్క విస్తీర్ణాన్ని బట్టి కోళ్ళ శాతాన్ని అనేది నిష్పత్తిని పెట్టాలండి. అలా కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్ళు పెట్టినట్టయితే కోళ్ళు ఎక్కువగా డిసీజెస్ రావటం అనేది జరుగుతుంది. ఫారెన్కి పికిల్స్ పంపిస్తున్నారు, ఆ పికిల్స్ మీద ఎంత ఆదాయం? మీరు మార్కెట్లోకి వెళ్తారా, మార్కెటింగ్ చేస్తారా? మీకు ఇట్లా ఉంది 7 days హబ్బు, పికిల్స్ మేము కూడా సేల్ చేస్తున్నాం అనేసి మార్కెటింగ్ చేసుకొని మీరు ఈ వ్యాపారంలోకి దిగారా? ఎట్లా పికిల్స్ పచ్చళ్ళకి సంబంధించి? అసలుకి మేము నాటుకోళ్ళకితో పాటు పికిల్స్ పెట్టాలనే ఉద్దేశం లేదండి. 2016లో మేము నాటుకోళ్ళని విక్రయిస్తున్న సమయంలో ఒక సార్ వచ్చి నాటుకోడి పచ్చడి కావాలండి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంటే, మేము అప్పుడు నాటుకోడిని పచ్చడిని ఒక వంట మేస్త్రిని సంప్రదించి ఆయన వంట మేస్త్రిని పెట్టుకొని అతని ద్వారా ఒక కుక్ని పెట్టుకొని అతని ద్వారా మేము పచ్చడిని ప్రిపేర్ చేస్తాం. ఆ క్రమంలో నాటుకోడితో పాటు ఇతరత్ర పచ్చళ్ళను కూడా మేము పరిచయం చేసి ప్రజలకు విక్రయించడం అనేది జరుగుతుందండి. మీకు ఇక్కడ ఆదివారం వస్తే విక్రయిస్తారు, ఇక్కడే కోళ్ళు కట్ చేసి ఉంటారు కదా, అమ్మకం ఎలా ఉంటుంది? నాటుకోళ్ళకి వినియోగానికి ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారని ఇక్కడ గన్నవరం పరిసర ప్రాంతాలే కాకుండా ఏలూరు నుంచి, విజయవాడ నుంచి, అదేవిధంగా ఈ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుంచి తాటాకు మీద కాలుస్తాం, మంచి క్వాలిటీ ఇస్తామనే క్రమంలో ఆదివారం రోజున 100 నుంచి 150 మంది ప్రజలు మా దగ్గరికి మా 7 days నాటుకోడి హబ్ని విజిట్ చేయటం అనేది జరుగుతుందండి. ఈ కోళ్ళ పెంపకానికి కూడా ట్రైనింగ్ అనేది ఏమైనా ఉంటుందా, లేదా డైరెక్ట్గా మనం పెద్దవాళ్ళ దగ్గర చూసి, లేకపోతే బయట ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర చూసి అలాగా ఏమైనా స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే దీనికి కూడా ఒక ట్రైనింగ్ అనేది తీసుకోవాలా? ఈ నాటుకోళ్ళ పెంపకానికి వచ్చేపటికండి ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఏ విషయంలో అయినా ఏ రంగంలో అయినా పూర్తి స్థాయిలో రాణించాలి అంటే ఆ రంగంలో పూర్తి స్థాయిలో అవగాహన అనేది కావాలి. ఇప్పుడు నాటుకోళ్ళని పెంచాలి, నాటుకోళ్ళని ఫార్మింగ్ చేయాలి అంటే కనుక వెటనరీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళల్లో నిష్ణాతులు ఉంటారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు వాళ్ళ గైడెన్సీ ద్వారా చేస్తే ఇంకా నష్ట శాతాన్ని తగ్గించుకొని లాభశాతాన్ని పెంచుకొని ఎక్కువగా వృద్ధి చెందటానికి అవకాశంగా ఎక్కువగా ఉంటుందండి. ఎన్ని రోజులు ఉంటుందండి మినిమం ట్రైనింగ్ అనేది ఇక్కడ? నాటుకోళ్ళ పరిశ్రమకు వచ్చేపాటికి ట్రైనింగ్ తీసుకున్నట్టుగా మినిమం కనీసం ఒక నెల రోజులన్నా తీసుకోగలిగితే
మంచిగా ఉంటుందండి. ప్రొఫెసర్గా ఉన్నారు కదా, మీరు కూడా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారో ఇక్కడ? నేను చాలామందికి వ్యక్తిగతంగా అయితే ఇవ్వలేదండి. పర్సనల్గా చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి మేము దీనికంటూ ఒక క్లాసెస్ కండక్ట్ చేసి చేయలేదండి. కానీ ఎక్కువ శాతం చాలామంది నాటుకోళ్ళ పరిశ్రమ అంటే ఎక్కువ స్థాయిలో లాభాలు వచ్చేస్తాయి, వేలల్లో వస్తాయి, లక్షల్లో వచ్చేస్తాయి అనేది ఒక భ్రమ అండి. నాటుకోళ్ళ పరిశ్రమని బాగా ఎన్ని కోళ్ళు పెంచుతున్నాం అనేది కాదు, ఎన్ని కోళ్ళని మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాం అన్న విషయంలోనే ఎక్కువగా లాభాలు వస్తాయి. కోళ్ళని పెంచడం వలన మనకి ఎక్కువగా లాభాలు రావండి. ఎక్కువగా కోళ్ళని మార్కెటింగ్ చేసి అమ్మగలిగిన స్కిల్స్ ఉంటేనే ఈ రంగంలోకి వస్తే ఎక్కువగా లాభసాటిగా ఉంటుందండి. చికెన్ అంటేనే ప్రోటీను, బయట కోళ్ళకైతే ఇప్పుడు అంతా ఇంజెక్షన్స్ చేసి ఇస్తున్నారు కదా, ఇది ఆర్గానిక్ చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఏమేమి ప్రోటీన్స్ ఉంటాయి? నాటుకోడి వచ్చేపట్టుకండి చాలా కొలాజిన్ అనేది ఉంటుందండి. అది మనిషి శరీరానికి ఎంతో లో ఫ్యాట్ని ఇస్తుంది, తక్కువగా ఎక్కువగా పోషక విలువ కలిగి ఉంటుంది. నాటుకోడి మరి ముఖ్యంగా ఫ్యాట్లెస్ ఫుడ్ అండి. ఎక్కువగా శరీరానికి మనకి కావాల్సినటువంటి మంచి మాంసకృతులను అందించడంలో నాటుకోడి ఎంతగానో దోహదపడుతుంది. మరి ముఖ్యంగా యాంటీబయాటిక్ వాడినటువంటి ఏకైక ఫుడ్ ప్రస్తుతం ఏదన్నా ఉంది అంటే అది ఒరిజినల్ నాటుకోడి మాత్రమేనండి. నాటుకోళ్ళు స్త్రీ పురుషుల్లో నాటుకోడి తినటం వలన అనేక బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి ఏకైక మీటు అది ఏదన్నా ఉంది అంటే అది నాటుకోడి మాత్రమేనండి. ఇప్పుడు మీరు చేసే వ్యాపారంలో ఎవరైనా మీకు ఛాలెంజింగ్గా మీరు ఏమైనా మిమ్మల్ని అంటే కించపరిచి నేను ఇదిగో ఈ రోజున ఇలా ఉన్నాను అనేది ఏమైనా ఛాలెంజింగ్ అనేది ఉందా మీ లైఫ్లో? నన్ను చాలామంది అనేక రకాలుగా చాలామంది ఎంకరేజ్ చేసిన వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎక్కువ అండి. ఈ డిస్కరేజ్ చేసిన వాళ్ళకి చాలామందికి నేను ఏం చెప్పదలుచుకోలేదండి. నేను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా ఆర్థికంగా నేను ఎంత ముందంజ ఉన్నానో అదే నా సక్సెస్ రేట్ని చూసిస్తుందండి. నేను ఒక 15 ఏళ్ల క్రితం నాకంటూ ఏమీ లేదు, నేను సంపాదించింది కానీ చూసింది కానీ ఏమీ లేదు. 15-18 ఏళ్ల క్రితం నేను ఏదైనా కోళ్ళ వ్యాపారంలో సంపాదించింది, నాకు ఏదన్నా వచ్చింది నేను చదువుకోవటానికి, నా నిత్యావసరాలకి మాత్రమే ఉపయోగపడింది. గత 15 సంవత్సరాల నుంచి నేను నా వయసుకి తగ్గట్టుగా నేను సంపాదించాను, ఆర్థికంగా నిలబడ్డాను. ఎవరి ప్రశంసలకి నేను పొంగిపోలేదు, ఎవరి విమర్శలకి నేను కుంగిపోలేదండి. నా పనిని నేను సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కొత్తగా ఈ వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహిణులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ ఈ వ్యాపారం చాలా ఎంతో లాభసాటిగా ఉంటుందండి. శ్రావణ మాసం, దసరా, న్యూ ఇయర్, సంక్రాంతి సమయాల్లో నాటుకోళ్ళని 3-4 బ్యాచ్లుగా విభజించుకొని పెంచుకొని మార్కెట్కి విక్రయిస్తే ప్రతి నెల స్థిరమైన నికరమైన ఆదాయం అనేది రావటం అనేది జరుగుతుందండి. మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నాటుకోళ్ళు కొనుక్కుంటూ ఉంటారా? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడికి? మేము దగ్గర 4 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నామండి. మా ఇంట్లో ఎప్పుడు ఎవరు చుట్టాలు వచ్చినా కానీ మాకు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే నాటుకోడి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మాకు నాటుకోడి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే విఎన్పురం కాలనీలో 3వ రోడ్డు ఈ యొక్క 7 Bay హబ్ మాకు ఫస్ట్ నాటుకోడి దొరికేదంటే ఇక్కడ బాగా గుర్తొస్తుంది. సో మేము ఎప్పుడు కూడా తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తాం. ఎలా ఉంటుందండి వీళ్ళ దగ్గర క్వాలిటీ? మాకు క్వాలిటీ కాటా పరంగా వచ్చేప్పటికి చక్కగా మంచిగా నీట్గా చేస్తారు. మన బయట మార్కెట్లో కన్నా కానీ ఇక్కడ చేయడం బాగుంటుంది. దీని మెయిన్ ప్రిఫరెన్స్ ఇక్కడ దానికి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా తాటాకు మీద కాలుస్తారు. అది మాకు బాగా నచ్చి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడికి. బయట మార్కెట్లో ఉన్న రేటు కన్నా ఇక్కడ రేట్ ఎట్లా ఉంటుందండి? బయట అంటే నాటుకోడి అనేది మనకి ఒరిజినల్గా దొరకట్లేదు. ఎలాగంటే క్రాసింగ్ బిల్డ్ ఎక్కువైపోయినాయి. బొంతకోడికి నాటుకోడికి క్రాసింగ్ చేసినటువంటి కోళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే మనం చూస్ చేసుకోవచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా కోళ్ళు ఉన్నాయి. మనకి ఏ కోడి కావాలంటే ఆ కోడిని కొట్టిచ్చేస్తారు. మనకి పుంజు కావాలంటే పుంజు, పెట్ట కావాలంటే పెట్ట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కోళ్ళ పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దానికి సంబంధించి మనం ఏమేమి చేసుకోవాలో అవన్నీ కూడా కిషోర్ గారిని అడిగి తెలుసుకున్నాం. కాబట్టి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం.